ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోవాలి. గైస్, ఈ వీడియోలో ఈ డయాగ్రామ్ ఈజీ వేలో ఎలా డ్రా చేయాలో డిస్కస్ చేసుకుందాం. డయాగ్రామ్ చూసుకున్నట్టయితే వ్యూ అనేది ఫ్రంట్ వ్యూలో ప్రాజెక్ట్ చేశాడు. ఇక్కడ ఆరో మార్క్ చూసుకున్నట్టయితే సైడ్ వ్యూలో ప్రాజెక్ట్ చేశాడు. మనం అయితే ఫ్రంట్ వ్యూలో డ్రా చేసి డయాగ్రామ్ ని 3D లోకి అయితే కన్వర్ట్ చేసుకుందాం. ఫ్రంట్ వ్యూలో ప్రాజెక్ట్ అయ్యే సర్ఫేసెస్ వచ్చేసరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్ఫేస్ అయితే ప్రాజెక్ట్ అవుతుంది బేస్ పార్ట్ లో, అండ్ నెక్స్ట్ ఈ సర్ఫేస్ అండ్ పార్ట్ లో నెక్స్ట్ థర్డ్ సర్ఫేస్ వచ్చేసరికి ఇది ప్రాజెక్ట్ అవుతుంది. సర్ఫేస్ అయితే డ్రా చేసుకుందాం. మనకి ఇక్కడ రెక్టాంగిల్ వచ్చేసరికి 64x22. సో ఒక రెక్టాంగిల్ అయితే ఫామ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 30 డిస్టెన్స్ తో ఒక హారిజంటల్ లైన్ అండ్ 12 హైట్ తో 30 డిస్టెన్స్ హారిజంటల్ లైన్ వచ్చేసరికి 12 డిస్టెన్స్ అండ్ 60 degrees తో ఇన్క్లైన్ లైన్స్ 2 లైన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, డ్రా చేసుకుందాం 1 by 1. సో 64x22 తో ఒక రెక్టాంగిల్ అయితే డ్రా చేసుకుంటాం. మనకి వ్యూ అయితే ఫ్రంట్ వ్యూ లో ప్లేస్ చేసుకుందాం. ప్లేస్ చేసినాక సో ఒక రెక్టాంగిల్ అయితే సెలెక్ట్ చేసినాక 64x22 తో ఒక రెక్టాంగిల్ అయితే ఫామ్ చేసాక అగైన్ మన ఇమేజ్ లో చూసినట్టయితే ఈ హారిజంటల్ డిస్టెన్స్ 30 అనుకున్నాం కదా. సో 30 అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి వెర్టికల్ డిస్టెన్స్ ఏదైతే మిడ్ పాయింట్ నుంచి వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 30 లైన్ కి 12 ఉంది. అండ్ అక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 60 degrees తో ఇంక్లైన్ లైన్స్ 2 లైన్స్ అయితే ఉన్నాయి. ఈ బేస్ లైన్ క్రాస్ చేస్తూ ఉన్నాయి. ఈ డిస్టెన్స్ తో ఒక లైన్ ఎస్కేప్ కొట్టి అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి. వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 12 అనుకున్నాం కదా. అగైన్ ఎస్కేప్ కొట్టండి. ఈ లైన్ తీసుకొచ్చి ఎగ్జాక్ట్ గా ఏదైతే 12 డిస్టెన్స్ తో డ్రా చేసామో ఆ లైన్ తాలూకా ఎండ్ పాయింట్ లో ప్లేస్ చేసి ఆ లైన్ అయితే డిలీట్ చేసేయండి. అగైన్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక ఇక్కడ ఆర్థో మోడ్ ఆఫ్ చేసి ఇక్కడ మనం చూసి ఫాలో ట్రాకింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసిన ఒకటే, ఆన్ చేయకపోయినా పర్లేదు, ప్రాబ్లం లేదు. సో ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి టోటల్ యాంగిల్ వచ్చేసరికి ఈ లైన్ అయితే 60 degrees లైన్ అయితే 60 degrees యాంగిల్ లో ప్రొజెక్ట్ చేయమన్నాడు. బట్ టోటల్ యాంగిల్ వచ్చేసరికి మనకి ఈ పాయింట్ దాకా 180 + 90 టోటల్ వచ్చేసరికి 270. ఇది పాయింట్ దాకా 270 degrees. ఏదైతే ఈ 0 degrees పాయింట్ నుంచి టోటల్ వచ్చేసరికి 270 degrees. సో 270 degrees + 30 300 degrees guys. సో ట్యాప్ ప్రెస్ చేసి 300 degrees ఇచ్చినాక లెంత్ వచ్చేసరికి ఏదైతే ఈ బేస్ లైన్ ఉందో బేస్ లైన్ క్రాస్ చేస్తూ ప్లేస్ చేసేయడమే. అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు టోటల్ లెంత్ వచ్చేసరికి సేమ్ 270 కదా. ఈ 0 degrees పాయింట్ నుంచి 270 degrees. సో 270లో 30 మైనస్ చేస్తే మనకి టోటల్ వచ్చేసరికి 240 degrees అయితే అవుతుంది. సో 240 degrees తో ఒక లైన్ అగైన్ బేస్ లైన్ క్రాస్ చేస్తూ 240 degrees. ఇక్కడ మనకి ఈ ఎక్స్ట్రా లైన్స్ అయితే ట్రిమ్ చేసేద్దాం. సో డ్రా చేసినాక అగైన్ ఒకసారి ఇమేజ్ లోకి వెళ్ళినాక ఇక్కడ మనకు బేస్ లైన్ నుంచి టోటల్ హైట్ వచ్చేసరికి 75 అని ఇక్కడ ఇండికేట్ చేశాడు. సో 75 ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 16x16 తో ఒక ట్రయాంగిల్ అయితే మనకు ఫామ్ చేశాడు. 75 హైట్ ఇచ్చినాక అగైన్ హారిజంటల్ డిస్టెన్స్ 16. ఇక్కడ మనం ఎలా ఫామ్ చేయాలో డిస్కస్ చేసుకుందాం చూడండి. సో అగైన్ లైన్ సెలెక్ట్ చేసినాక 75 వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 75 మొత్తం మోడ్ ఆన్ చేయండి. 75 16 కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి గైస్. అగైన్ 16 అగైన్ 16 తో ఒక రెక్టాంగిల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక అగైన్ ఆపోజిట్ సైడ్ కూడా సేమే. సో ఎండ్లో నా పాయింట్ 8 అనేది అర్థమవుతుంది. 75 వెర్టికల్ డిస్టెన్స్ అండ్ అగైన్ 16 అండ్ అగైన్ లైన్ క్రాస్ చేస్తూ ప్లేస్ చేసేయండి. అగైన్ లైన్ సెలెక్ట్ చేసినాక సో ఈ పాయింట్ నుంచి ఇలా ఫామ్ చేసుకుంటారు గైస్ ఈజీ వేలా. నేనైతే ఇది ఈజీ వే అనుకుంటున్నా. సో మీరు ఎలా అయినా ఫామ్ చేసుకోవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎంటర్ ప్రెస్ చేసుకుంటారు. సో ఆల్మోస్ట్ డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైతే డ్రా చేసుకున్న లైన్స్ ని జాయిన్ చేయండి గైస్. జాయిన్ చేసినాక
ఐసోమెట్రిక్ వ్యూలో ప్లేస్ చేసి 40 70. సో వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 40 అండ్ హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 70. లైన్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 40 into 70తో అయితే ఫామ్ చేశాడు. సో లైన్ సెలెక్ట్ చేసుకోండి. వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 40 అండ్ హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 70. స్టార్టింగ్ పాయింట్లో ఎండ్ చేసేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. అగైన్ ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి జాయిన్ అయితే చేసేయండి గైస్. సెలెక్ట్ చేసినాక గైస్ ఇప్పుడు అగైన్ డయాగ్రామ్లో వద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ డ్రా చేసుకున్న సర్ఫేస్ ఉంది కదా ఫ్రంట్ వ్యూలో, ఈ సర్ఫేస్ తాలూకా టోటల్ థిక్నెస్ వచ్చేసరికి 70 100 అయితే ఉంది. సో 100 అండ్ నెక్స్ట్ సర్ఫేస్ తాలూకా థిక్నెస్ వచ్చేసరికి 15 ఉంది కదా గైస్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 15. సో 100 15 అండ్ ఈ ట్రయాంగిల్ తాలూకా థిక్నెస్ వచ్చేసరికి 12. సో ప్రెస్ పుల్ సెలెక్ట్ చేసుకున్నాక 100 అండ్ ఈ సర్ఫేస్ తాలూకా థిక్నెస్ వచ్చేసరికి 15 అండ్ ఈ ట్రయాంగిల్ తాలూకా థిక్నెస్ వచ్చేసరికి 12. ఎస్కేప్ కొట్టి విజువల్ స్టైల్ని అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసి మూవ్ పైన సెలెక్ట్ చేసి ఎగ్జాక్ట్గా ఈ మిడ్ పాయింట్ ఉంది కదా గైస్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఈ మిడ్ పాయింట్ ఉందో ఈ మిడ్ పాయింట్ సెలెక్ట్ చేసి ఎగ్జాక్ట్గా ఈ లైన్ తాలూకు మిడ్ పాయింట్ ఉంది కదా, ట్రయాంగిల్ మనకి విజిబుల్ అవుతుంది కదా, ఈ మిడ్ పాయింట్లో ప్లేస్ చేయండి గైస్. సో మనకి డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ ట్రయాంగిల్ లైన్స్ని అయితే డిలీట్ చేసేయండి. సో చూసారు కదా గైస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్ని వేరుగా ఉన్నాయి కదా, సో ఇప్పుడు మనం వీటిని జాయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ యూనియన్ అని ఉంది కదా, సాలిడ్ ఆర్ యూనియన్, దీనిపైన సెలెక్ట్ చేసినట్టయితే మనకి ఆబ్జెక్ట్ అయితే, సో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో టోటల్ వచ్చేసరికి ఇప్పుడు ఇది సింగిల్ డయాగ్రామ్ సింగిల్ ఆబ్జెక్ట్ అయితే అయిపోయింది. ఎస్కేప్ కొట్టి ఈ 2D లైన్స్ని అయితే డిలీట్ చేసేయండి. సో చూసారు కదా గైస్, డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. I hope you guys learned something new in this video guys. If you have any doubts, please let me know in the comment section and don't forget to like, share and subscribe, and thanks for watching. Bye bye.